బైబిల్లో యేసు ప్రభుకి ఒక కుటుంబం ఉంది. మీకు తెలుసా అండి ఈ విషయం? దాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభుకి ఒక కుటుంబం ఉంది. మనకు కూడా కుటుంబం ఉంటుంది కదా. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, అక్క, చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మనవళ్ళు, మనవరాలు, ముదుమనవరాలు, చెప్పుకుంటూ పోతే ఒక కుటుంబం అయితే మొత్తం అంతా లెక్కేస్తే 105 మంది వచ్చారంట. అంత పెద్ద కుటుంబం. బైబిల్లో యేసుక్రీస్తు కూడా ఒక కుటుంబం ఉన్నట్లు నేను గమనించాను. అదేంటో తెలుసా అండి? ఒకరోజు యేసు ప్రభు ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. చాలామంది జనం వచ్చి అక్కడ కూర్చున్నారు. కిక్కిరిసిపోయిన జనం. యేసు ప్రభు తల్లి, తండ్రి, ఆయన సహోదరులు ఆయన కలవాలని చూడాలని వచ్చారు. లేక తీసుకెళ్ళిపోదామని వచ్చారు. బయట నుంచి ఉన్నారు, రావటానికి వీల్లేని పరిస్థితి. కౌరు పంపారు, ఇలాగ నీ తల్లిదండ్రులు, సహోదరులు వచ్చారని కౌరు పెట్టండి అని చెప్పగానే ఎవరో శిష్యుడు ఆ మాట జారేశాడు. యేసయ్యా, నీ కుటుంబం వచ్చి బయట నుంచి చూస్తుంది, నీ కోసం ఎదురు చూస్తున్నారు, నిన్ను కలవాలంట అని చెప్పాడు. యేసు ప్రభు వెంటనే అక్కడ ఒక మాట ఉందండి. ఏమని చెప్పాడంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 32వ వచనం 33వ వచనములో ఆయన ఇలా చెప్పాడు. ఆయన నా తల్లి, నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పాను. యేసయ్య కుటుంబం ఏంటో మీకు అర్థమైందండి. యేసు ప్రభు కూడా కుటుంబం ఉంది. ఏంటా కుటుంబం అంటే, కులములో నుండి వచ్చింది కాదు కుటుంబం, రక్త సంబంధములో నుండి వచ్చింది కాదు కుటుంబం. యేసయ్య చెప్పిన కుటుంబం ఏంటంటే, నా తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడు, నా వాక్యమును విని దాని ప్రకారము బ్రతికేవాడు నా రక్త సంబంధి అన్నట్లుగా ఉంది అక్కడ. యేసు ప్రభుకి ఎవరు మిత్రులు చెప్పండి? యేసు ప్రభు దృష్టిలో ఎవరు భక్తులు చెప్పండి? యేసుక్రీస్తుకు ఎవరు ఇష్టలు అనుకుంటున్నారు? యేసుక్రీస్తుకు ఎవరు ఆయన దృష్టికి యోగ్యమైన వారు అనుకుంటున్నారు? అందమున్న వాళ్ళు అనుకుంటున్నారా? ధనమున్న వాళ్ళు అనుకుంటున్నారా? భాగ్యాలున్న వాళ్ళు అనుకుంటున్నారా? కాదు 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 కాదు. తండ్రి చిత్తము చొప్పున వాక్యాన్ని విని దాని ప్రకారము జీవించేవారే ఆయన బంధువులు అని యేసయ్య చెప్పాడు. ఈ కుటుంబంలో మీరున్నారా? ఈ బంధువుల్లో మీరున్నారా? ఎవరు అనుకుంటున్నారా బంధువులు? వాక్యము ఏదైతే చెప్పబడుతుందో ఆ వాక్యమును ఎరిగిన వారు, ఆ వాక్యాన్ని నమ్మిన వారు, ఆ వాక్య ప్రకారము జీవించిన వారు, అవసరమైతే జీవితంలో ఉన్న లోటులు లోపాలు సరిదిద్దుకున్నవారు, సరిచేసుకున్నవారు, దేవునికి ఇష్టమైన కార్యాలు చేసేవారే ఆయన కుటుంబములో సభ్యులు. మరి మీరు ఆయన కుటుంబ సభ్యులేనా? యేసయ్య కుటుంబ సభ్యులు ఎవరు అనుకుంటున్నారు? ఆయన చిత్త ప్రకారం జీవించేవారు. ఇలా మీరు జీవించగలిగితే ఆయన కుటుంబంలో చేర్చబడ్డారు, ఆయన ఇంటిలో చేర్చబడ్డారు, ఆయన రాజ్యంలో ఉంటారు, ఆయన సింహాసనం మందు కూర్చుంటారు, ఆయన ఉన్న చోటున మీరు ఉండగలుగుతారు, మనందరం ఉండగలుగుతారు. ఈ కుటుంబంలో చేరండి. ఏంటి ఆయన కుటుంబం? దేవుని చిత్తమును ఎరిగి తెలుసుకుని దాని ప్రకారం జీవించేవారే ఆయన కుటుంబ సభ్యులు. అట్టి మహాభాగ్యం దేవుడు మీకు కలుగు చేయనుగాక. ఆమేన్.